తోడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే. మాది మేము నాయుడు కమ్మోళ్ళు. మా భార్య చంద్రబాబు నాయుడు మేనమామ కూతురు. మాది అక్కడ కుప్పం, మనం ఆస్తులంతా కుప్పంలోనే మేము ఆ దేవుని. కానీ ఎందుకు యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం? ఆయన ఒక నిజమైన దేవుడు. ఆయనే మన పాపుల కొరకు రక్తం కాచి చిందించి మనల్ని ఈ లోకానికి తీర్పు మనల్ని ఆయనతో కూడా చేర్చుకునేదానికి ఆశపడుతుంది. ఇది అంటున్నాడు ఇక్కడ. ఆయన మనతో బోధించేస్తాడట. అంతేకాకుండా నేను జయించి నా సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం కూర్చోబెడతాను. ఆయన కూర్చుని పరలోకంలో మనల్ని కూర్చోబెడతాడు. కాబట్టి ఈ దేవుడు నిజమైన దేవుడని నేను నమ్ముకొని దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆరాధిస్తున్నా. అర్థమైందా? మేము చిన్నప్పుడు పెద్ద నాగలాపురం అంటే పెద్ద చాలా ఊరు. అది పెద్ద పెద్ద గోపురాలు, చిన్న ఇండ్లు కాదు, గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు. అక్కడ ఆ గోపురం చుట్టూ అంత ఇండ్లే. అక్కడ మేము ఉండేటప్పుడు, మేము చదువుకున్నప్పుడు కూడా మేము గుళ్ళోనే ఉంటాం. పక్కనే స్కూల్, గుళ్ళోనే ఆడుకుతాం. కానీ ఈ సత్యం అనేది ఎక్కడ వచ్చిందంటే బైబిల్ నుంచి, వేదాల్లో లేదు, ఎక్కడా లేదు. యేసు ప్రభు ఒకడే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన గురించి ప్రకటించడానికి మీరు తెలుసుకున్నారు. కాబట్టి నేను కూడా అన్నగారికి ఆయనకి అంత తెలియదు, చెప్తానమాట. తెలియనప్పుడు ఏం చెప్పేదానికి లేదు. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలా? మనం పాపం చేయకూడదు. ఇక్కడ మీరు పొట్టి జక్కయ్య ఏం చేసినాడంటే యేసు ప్రభు చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు ఎందుకు చూడాలని ఆశపడ్డాడు అంటే యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అనేకులు దెయ్యాలు తోలుతున్నాడు. ఆయన దేవుడు అని అందరూ అనేక వేల మంది ఉన్నారు. ఈ జక్కయ్య పొట్టిగా ఉంటాడు. కాబట్టి ఆ పొట్టిగా ఉండేదాన్ని వాళ్ళు చూడలేకుండా ఒక మేడి చెక్కు ఎక్కి యేసు ప్రభు వస్తుండారంట. ఆయనతో కూడా అనేక వేల మంది ఉంటారు. మొత్తం ఆయన పైన ఉండేటప్పుడు కూర్చున్నప్పుడు పొట్టోడు కదా, చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. యేసు ప్రభు అక్కడ వచ్చిందో చూసి జక్కయ్య దిగిర నీటిలోనే ఉండాలంట. నేను పాపం చేసినాడు కదా నా ఇంట్లో. అప్పుడు జక్కయ్య ఏం చేశాడంట, అయ్యా నేను వడ్డీ వ్యాపారం చేసేవాడిని, ఇంక పెట్టి అన్యాయంగా నేను ఎవరి దగ్గర వడ్డీ తీసుకోను. ఒకవేళ 4 రూపాయలు అప్పు తీసుకుంటే తిరిగి 10 రూపాయలు ఇచ్చేస్తాను ఎవరికైనా, నేను ఇంక చేయి అని ఒప్పుకున్న తర్వాత. కాబట్టి అర్థం ఏమిటంటే మనము దేవునికి విరోధంగా ఉండకూడదు. దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అనేక విధాలుగా అట్లా తిట్టేది, విగ్రహారాధన చేయకూడదు. ఇక్కడ చూస్తూ ఉండే ఎంత గౌరవుతూ ఉంది. అయినా మనం వాళ్ళు ఏమైనా మనకు వాళ్ళకి తెలియదు. కానీ మనము ఇక్కడ నువ్వు పిలిచి అయ్యా మాకు ఆరాధన పెట్టుకుంటామన్నావు, దేవుడిని నిన్ను ఆశ్రయించుకోడు. అన్నగారు కూడా ఆశ్రయించుకోడు. ఇదే మాకు తెలిసింది మేము చెప్తున్నాం. అర్థమైందా? కాబట్టి అయ్యగారు నాకు పరిచయం అన్నారు. ఈయన పరిచయం అయిన తర్వాత ఆయన ఇంకా బాగా దేవుళ్ళలో బాగా ఎదిగిన ఆయన. నేనంతా ఇదేమి లేదు, నాకంటే ఆయన పెద్ద అయ్యా రండి మీరు పైన కూర్చో. అయ్యా నువ్వు పైన కూర్చో. ఆయనకి అటుంటే దేవుడు ఎక్కువ. కాబట్టి మనము ఏం చేయాలి? నిజమైన దేవుడిని యేసు ప్రభుని ఆరాధించాలి. ఇది తెలుసుకోవాల్సింది మనం. కాబట్టి ఈరోజు అన్నకు కొన్ని విషయాలు తెలియదు. యేసు ప్రభువును ఆరాధించడానికి ఆయన కూడా దేవుడు మహింపరుస్తాడు. రేపు కొద్దిగా మనం దేవుని మాట వినించారు. అయ్యా పైన కూర్చొని చెప్పాను వినాలి. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ
యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను చెప్పిన, ఎట్టి దేవుడు అని చెప్పిన. ఆయన హృదయ శుద్ధి గెలవాడుతాను. హృదయం అనేటువంటి ఘోరమైన వ్యాధి కలుగుతాంట. ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? ఇప్పుడు నేను బాగా చెప్తా. నేను చేసే దొంగతనం చేయొచ్చు, మోసం చేయొచ్చు, డబ్బు కోసం ఆశపడవచ్చు, ఇవన్నీ కూడా తప్పే. కానీ ఇక్కడ ఒక మాట చెప్తా చూడు బాగా బైబిల్లో, ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరుడు. పరిసయుడు నిలబడి, దేవా నేను చోరులకును అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల నేను ఈ సుంకరి వల్ల ఉండకుండా నీకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థన, ఈ విధంగా గౌరవంగా ప్రార్థన చేస్తాడు. నేను ఉపవాసం ఉండా, దశంభాగం ఇస్తుండా, ఆలయానికి పోతున్నా, కానీ ప్రౌఢు అంటే అదేంటి గర్వం. ఆ ప్రార్థన దేవుడు ఆలికతాడు. దేవుడు ఏం చెప్తాడంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. ఇంకొక సుంకరుడి ప్రార్థన చూడు. అయితే సుంకరి దూరంగా నిలుస్తుండే ఆకాశం వైపు కన్నీళ్ళెత్తుండగా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని, దేవా పాపినైన నన్ను కర్ణించమని పలికాను. అయ్యా పాపయ్యా నన్ను కర్ణించని పశ్చాత్తాపడాలి, గర్వించకూడదు. పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను అవసరం. కాబట్టి మన హృదయం ఎట్టే ఉండాలా? పశ్చాత్తాపంతో ఉండాలా. చేసిన తప్పులంతా ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత ఆ పాపం చేయకూడదు. దొంగతనము, మోసము, వ్యభిచారము, అక్కడ లంచగొండితనము, మాటలతో విరోధం